హాయ్ ఫ్రెండ్స్, ఇది నిన్న వీడియో పెట్టాను కదా. వాళ్ళ హౌస్ ఎలా ఉంటుందని చెప్పి చూద్దామని వెళ్ళాను. వీళ్ళు బయట కుక్కలకి ఇలా చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఇంకా ఉన్నాయి కుక్కలు అంటే వెళ్ళి చూద్దామని వెళ్తే అక్కడ ఒక 100 to 150 ఉంటాయి కుక్కలు. అండ్ గుర్రాలు, తాబేలు, చిన్నపాటి ఒక జూ పార్క్ లాంటిది. ఇక్కడ చూస్తే మనం జూ పార్క్ చూడాల్సిన అవసరం ఉండదు. పిల్లులకి ఇది వాళ్ళ ఇంట్లో ఇది స్పెషల్లీ పిల్లులకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే ఇక్కడ ఇంట్లో పెట్టుకుంటుందంట. ఇంట్లో పెట్టుకొని మొత్తం దానికి మెడిసిన్ అవి ఇవి ఇస్తుంటారు. చూడండి, ఆ పిల్లికి పాపం కార్ డ్యామేజ్ అయిందంట. ఇది వచ్చి డాగ్, దీనికి ఏదో ఎలర్జీ ఉందంట, అందుకని దీన్ని సపరేట్గా పెట్టిందేమే. చూడండి, పాపం చాలా వీక్గా ఉంది అది కుక్క. చూడండి, వీళ్ళ హౌస్నే వీళ్ళు మొత్తం ఇలా ఒక జూ పార్క్ లాగా మార్చేశారు. మనం ఒక్క కుక్క ఉంటేనే దాన్ని ఫుడ్ పెట్టడానికి బాధపడతాము. వీళ్ళు ఇన్ని కుక్కలకి, ఇన్ని పిల్లులకి, ఇన్ని పాములకి ఎలా పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడండి, ఆమె అక్కడికి వెళ్ళగానే అన్ని కుక్కలు ఆమె దగ్గరకు వచ్చేస్తున్నాయి. పైన ఇంటి పైన కుక్కలే, ఇంటి పక్కన, ఇంటి లోపల మొత్తం ఆల్మోస్ట్ అన్ని కుక్కలు, గుర్రాలు, ఇవి ఆవులు, కోతులు, ఇవి లేవు అని లేవు వీళ్ళ దగ్గర. తాబేళ్ళు కూడా ఉన్నాయి. ఆఖరికి తాబేళ్ళు కూడా వస్తాయి. వీడియో రికార్డ్ చేశాను, మీరు చూడండి. అవి తాబేళ్ళు వీళ్ళు ఫుడ్ పెడుతుంటే ఎంత బాగా తింటున్నాయో. ఇదిగోండి తాబేలు వచ్చేసింది. చూడండి, తాబేలు అంటున్నాను, తాబేలు చూడండి, బాగా చూడండి వీడియోలో. అదిగోండి తాబేలు ఎంత బాగా తింటుంది చూడండి ఫుడ్. అసలు తాబేళ్ళు మనిషిని చూస్తేనే లోపలికి వెళ్ళిపోతాయి, వాటర్ లోపలికి. కానీ వీళ్ళ దగ్గర చూడండి, అది ఎంత బాగా వచ్చి పైకి వచ్చి తింటుందో. వాళ్ళు చేత్తోనే పెడుతున్నారు చూడండి. వీళ్ళు డైలీ వీళ్ళకి ఇదే పని అంట, ఫుడ్ పెట్టడము, దానికి ట్రీట్మెంట్ చేయడము. ఒక చిన్నపాటి హాస్పిటల్ లాగా మొత్తం ట్రీట్మెంట్ అక్కడే ఇస్తున్నారు వాళ్ళకి. మనతో ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, పాపం ఇంతకుముందు కొన్ని కుక్కలు ఉండేవంట. వాళ్ళు 8 years నుండి వాళ్ళే చేశారు. ఇప్పుడు ఫండ్స్ కొంచెం ఇబ్బందిగా ఉందంట, అందుకని మనతో రిక్వెస్ట్ చేశారు, కొంచెం వీడియో పెట్టండి మీ ఛానల్లో అని. అందుకని వీడియో తీయడం జరిగింది. దయచేసి ఎవరన్నా ఫండ్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. కింద అకౌంట్ నెంబరు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను నేను. ఇంకోటి, తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా కొన్ని వీడియోస్ తీయాలి, పెట్టాలి అని అనిపిస్తుంటుంది. లేదంటే అసలు ఎందుకులే వీడియోస్, సబ్స్క్రైబ్, లైక్లు ఎవరు చూడట్లేదు కదా అని కొంచెం డిసప్పాయింట్ అవుతాము. చూడండి ఎంత బాగా, ఒక 3-4 ఉన్నాయి వాళ్ళ దగ్గర మొత్తము. అవి తాబేళ్ళు. ఒకటి లోపల ఉంది, అది హెల్త్ బాగాలేదని చెప్పారు వాళ్ళు, కానీ మనకి దాని గురించి తెలీదు. ఇవేమో కుక్కలు బయట రోడ్లో ఉంటాయి కదా, దానిని తీసుకొని వస్తున్నారు వాళ్ళ దగ్గరికి. చూడండి, దానిలోకి అన్ని చైన్లు వేసి కట్టేసి అక్కడి నుండి తీసుకొని వస్తారంట. వాళ్ళ సొంత కార్లో తీసుకొని వస్తున్నారు వాళ్ళు. తెచ్చి వీళ్ళ దగ్గర ఫుడ్ పెట్టి పెంచుతారు. చూడండి, ఇవి వచ్చి బయట రోడ్డు మీద కరిసే కుక్కలంట, అందుకని దానిలోకి మూతులకి కట్టేసి అండ్ మత్తు సూదిచ్చి తీసుకొని వస్తున్నారు దానిలోకి. అందుకని అవి ఒకదాని మీద ఒకటి పనుకున్నాయి. ఇది వచ్చి దీనికి ఇక్కడ ప్రాబ్లం ఉందంట, హోల్ పడిందంట, దానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అదిగోండి చూడండి, దానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు పాపం. ఇది చూడండి తాబేలు, నేను చెప్పా కదా చిన్నదని, అదిగోండి వాళ్ళ ఇంట్లోకి వస్తుంది. చూడండి చూడండి ఎంత బాగా వస్తుందో ఇంట్లోకి. వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ ముందే వాళ్ళ ఇంట్లో మొత్తం తిరుగుతూ ఉంది అటు ఇటు. అది ఎంత బాగా తిరుగుతుందో చూడండి. ఈ तो उसमें अगर कुछ फंड्स आएगा तो उसको थोड़ा हेल्प हो जाएगा. हाँ, वही तो कल मैं उनको दूध भी दिलाया था, थोड़ा दूध थोड़ा हेल्प करना है, बिकॉज अकेले एक जन पूरा लोड उठाने से होता नहीं है. नहीं होता मैडम ये अभी तो आदमी को कोई हेल्प नहीं कर रहा, मगर आप जानवर को हेल्प कर रहे हो, बहुत बड़ी बात है वो. और ये सारे रेस्क्यूड हैं, कोई हम खरीद के नहीं लाए, रोड से उठा के, बच्चे थे या चोट लगी हुई थी ऐसे उठा के लेके आए हैं. वेरी नाइस मैडम. रेस्क्यूड है सब, एक भी नहीं है हमारे पास ब्रीड एनिमल, हमारे पास कोई नहीं है. आपका ब्रीड एनिमल्स आते हैं, हम उनको अच्छी तरह से देखभाल करके उनका ग्रूमिंग करा के उनको अडॉप्ट करा देते हैं. मैडम रोशनी मैडम कुछ काम करते हैं, उनको सैलरी कुछ आएगा? उनको, वो एक स्कूल में काम करती है. उनको सैलरी बहुत कम है.
और उसका पूरा सैलरी ये इसी में चला जाता है, 1 रुपया उसके पास नहीं बचता। मैडम इससे ज़्यादा ही चल जाता, मैं कल वो भी वीडियो में डाला है। उसकी मम्मी हेल्प करती है थोड़ा बहुत, लेकिन वो सब उनके पॉकेट से जाता है ना। मैडम उनसे खाना रखने से पहले उन्होंने उतना वेट डाल लेके बाई रोड पूरा वो पीठ पे है, हाथ पे हाँ। है, प्लस साइकिल पे रख के जाती है। कितना और वेट, वो किसी को कंप्लेन नहीं करती है, हाँ। बस चुपचाप अपना काम करती है, हाँ चुपचाप काम करती मैं उनको तकरीबन రండి చూద్దాం వాళ్ళ ఇల్లు. ఇదిగోండి ఇంట్లో ఎంట్రన్స్లో ఇది. ఇక్కడ ఒక 4 to 5 కుక్కలు ఉంటాయి ఇక్కడ. ఇంకా పైన ఉన్నాయంట. వెళ్దాం రండి అని అంటుంది. చూడండి పైకి వెళ్తుంది. నాకైతే పైకి వెళ్తుంటేనే అన్నీ అవి జాలీ ఉన్నాయి, కానీ అవన్నీ ఆ జాలీని పట్టుకొని ఊపేస్తున్నాయి. నాకు భయమేసి నాకు ఇదిగోండి చూడండి ఆ పైన అన్ని కుక్కలే ఉన్నాయి మొత్తము. అవి మీదకి వచ్చేస్తున్నాయి అన్నీ బాగా మనుషుల్లాగా ఉన్నాయి అవి కుక్కలు. నాకు భయమేసి నా ఫోన్ ఆమెకి ఇచ్చాను, వీడియో రికార్డ్ చేయండి మీరే పైన, నేను రాలేను పైకి అని. చూడండి అన్ని కుక్కలే, చూడండి మొత్తం అన్ని కుక్కలే. చూడండి కొన్ని హెల్త్ బాగాలేనివి అక్కడ లోపల పనుకున్నాయంట, దానిల కోసం పనుకోవడానికి. చూడండి అన్ని దాన్ని పనుకోవడానికి, దానికి మెడిసిన్ ఏమేమి కావాలి అన్నీ, దాని బెడ్ షీట్లు కూడా దాని కింద చల్లగా ఉంటుందని చెప్పి దానిలో కూడా బాగా సేఫ్టీగా వాళ్ళు మ్యాట్లు అవి ఇవి అన్నీ అరేంజ్ చేశారు. చూడండి ఫోన్ మీదకి వచ్చేస్తున్నాయి అన్ని కుక్కలు. ఇది షెడ్ స్పెషల్లీ కుక్కల కోసమే కట్టారనమాట. పైన కుక్కలు మాత్రమే ఉంటాయి కుక్కలు. ఈ పైన అంటే కింద పార్క్ లాగా ఉంది, అక్కడ వాళ్ళ హౌస్ మొత్తం హౌస్ పక్కన దీనిల కోసమే వాళ్ళు ఇక్కడ మన గోరంట్ల దగ్గర 3 ఎకరాలు కొన్నారు ల్యాండ్. ఆ ల్యాండ్ ఒక హాస్పిటల్ లాగా కట్టాలి అన్నది వీళ్ళ గోలు. ఇది పిల్లుల కోసం అంట. చూడండి వర్షం వచ్చినప్పుడు పిల్లులు లోపల వచ్చి ఉండడానికి, దానికోసం చూడండి లోపల ఒక బెడ్, ఒక మొత్తం అని ఒక హోమ్ ఇలా పెట్టారు. చూడండి ఒక మనిషి కంటే ఇంకా చాలా బాగా పెట్టారు. చూడండి బయట ఎంత బాగా పెట్టారు. పైన ఒక పిల్లి ఉంది, పైన ఒకటి ఉంది చూడండి, అది భయపడి పారిపోతున్నాయి అన్నీ, అదొకటి ఉంది. ఇది లోపల కనిపించేది వచ్చి ఫుడ్. చూడండి కాస్ట్లీ ఫుడ్ అంతా, వీళ్ళు కాస్ట్లీ ఫుడ్ వాడుతున్నారు. చూడండి ఈడ కూడా పిల్లులు ఉంటాయంట. ఇక్కడ మొత్తం డబ్బాల్లో అంతా పిల్లులే ఉంటాయి, కానీ అవి భయపడి వెళ్ళిపోయాయి. ఇది వాళ్ళ రూమ్లో ఒక పిల్లుల కోసం అని ఒక రూమ్ పెట్టేశారు వాళ్ళకి సపరేట్గా. చూడండి అది స్పెషల్లీ పిల్లుల కోసమే మొత్తం అంతా. ప్లీజ్ ఫ్రెండ్స్ వీళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయండి కొంచెం, వాళ్ళ ఫండ్స్తో కొంచెం ఇబ్బందిగా ఉందంట. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ పెడతాను.